अच्छा చూడండి నెంబర్ ఇందులో 106 ఉంది. ఇందులో అంతేనా? 160 ఉందా? ఎంత నెంబర్ ఎంత అందులో? 116. यीशु फिर से आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने। यीशु फिर से आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने। यीशु शीघ्र आ रहा है। यीशु ने चेलों से कहा भी था, आऊंगा फिर से जरूर। यीशु ने चेलों से कहा भी था, आऊंगा फिर से जरूर। यीशु के साथ जो चले, संसार से अलग जो रहे। यीशु के साथ जो चले, संसार से अलग जो रहे। जाते जो जीते विश्वास योग्य रहते, उसको लेने आएंगे। जाते जीते विश्वास योग्य रहते, उसको लेने आएंगे। यीशु फिर से आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने। यीशु शीघ्र आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने। यीशु से आ रहा है, मेरे लिए जगह तैयार करके आएगा एक दिन जरूर। मेरे लिए तैयार करके आएगा एक दिन जरूर। प्रिया यीशु को तैयार हम होते हुए, प्रिया यीशु को तैयार हम होते हुए। आओ हम मिलकर आत्मा से भरकर एकता से सेवा करें। आओ हम मिलकर आत्मा से भरकर एकता से सेवा करें। यीशु फिर आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने। यीशु शीघ्र आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने। यीशु शीघ्र आ रहा है। प्रतिज्ञा पूरा सब करने यीशु आएगा किसी दिन जरूर। प्रतिज्ञा पूरा सब करने यीशु आएगा किसी दिन जरूर। अद्भुत प्रेमी यीशु को आकाश से आते हुए,
अद्भुत प्रेमी यीशु को नरका से आते हुए हम सब मिलेंगे, आनंदित होंगे, प्रभु को हम पाएंगे। हम सब मिलेंगे, आनंदित होंगे, प्रभु को हम पाएंगे। यीशु फिर से आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने यीशु शीघ्र आ रहा है। अपने लोगों को स्वर्ग ले जाने यीशु शीघ्र आ रहा है। बादल की सवारी करके यीशु आएगा अचानक जरूर। बादल की सवारी करके यीशु आएगा अचानक जरूर। प्यारे प्रभु यीशु को महिमा में आते हुए, प्यारे प्रभु यीशु को महिमा में आते हुए हम सब देखेंगे, बादल जाएंगे, प्रभु के साथ रहेंगे। हम सब देखेंगे, बादल जाएंगे, प्रभु के साथ रहेंगे। यीशु फिर से आ रहा है, अपने लोगों को स्वर्ग ले जाने यीशु शीघ्र आ रहा है। अपने लोगों को स्वर्ग ले जाने यीशु शीघ्र आ रहा है। लेచిన బడి బైబిల్ పల్లె వాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం ప్రేమ తోడనడుతును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. Good to read is the if you help me on the way, all the best to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़े जब उसको पढ़ो, सामने खतर कोई न हो, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. इसको 45 minutes 50 minutes 45 minutes. हो जाएगा 5:30 हो जाएगा.
రెండు సంఘ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మనమందరం కలిసి 9వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమికులైన మా తండ్రి, మహాపరిషుడైన మా దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవ, మీకెంతో వందనాలు. ఈ ఉదయ కాలం నుంచి మరి తూములూరులో మీరు ఏర్పాటు చేసిన దీపస్తంభం, సియోను ప్రార్థన మందిరం బట్టి స్తోత్రాలు. లేదండి కూడా మీ దాసులు, స్థానిక సంఘం అన్నిని బట్టి స్తుతిస్తున్నాం. కానీ ఈ ప్రత్యేకమైన కోరికల్లో మరి మీరు మమ్మల్ని ప్రేమించిన అంశం బట్టి కూడా స్తోత్రాలు. తన కుమారుని సహవాసాలు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే మాటను బట్టి కూడా స్తోత్రాలు. దాన్ని ఆధారం చేసుకుని మీరు మాతో మాట్లాడుతున్న మీ మెల్లైన స్వరాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాము. కాబట్టి ప్రభువా, ప్రత్యేకంగా ఏక మధ్యాహ్న కాల సమయంలో ఈ 2వ భాగంలో తండ్రి మరి మీరే మాతో మాట్లాడడం కూడా ప్రార్థన చేస్తున్నాం. తిరుపతి ఆకర్షణ పొందలేని ఆత్మ స్వాతంత్రం దయచేసి మీరే మహిమ పొందాలి. విశ్వాసంతో మీ ప్రభుత్వం దగ్గరకు వస్తూ మహిమ కంట స్తుతి ప్రభావం మీకు ఆరంభిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవండి. ఎవరైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన దేవుడు నమ్మదగినవాడు. ఆ విషయాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూడండి, సహజంగా మనం ఏం చేస్తామంటే మన పిల్లలు ఎవరితో పాటు వాళ్ళతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడము. అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల సంగతి మాట్లాడతారు. మన పిల్లలు అంటే అందరూ ఇంకా మా పిల్లలు ఎక్కడ ఉన్నారో అనుకుంటారు. సహజంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. అదే నువ్వేంటారు వాడుతూ తిరుగుతున్నావు అంటారు. మన పిల్లలతో మంచి వారే సహవాసం చేయాలని వాడతారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే చెడిపోయి పడిపోయిన మనల్ని కూడా ఆయన తన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచాడంటేనే ఆయన మంచితనం అంతా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సెక్షన్లో నేను అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎటువంటి పరిస్థితుల్లో పౌలు రాయాల్సి వచ్చింది, ఎప్పుడు రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు, ఎవరికి రాశాడు, ఎవరి ద్వారా పంపాడు, ఈ విషయాలన్నీ చెప్పాను. ఇవన్నీ మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అడిగే టైం కూడా లేదు. మనం అవన్నీ అడుగుకుంటూ వెళ్తే చాలా టైం అయిపోతుంది. సరే, ఒకటి అడుగుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనే పత్రిక ఎక్కడి నుంచి పౌలు రాశారు? ఎక్కడి నుంచి రాశారండి? ఎఫెసీలో నుండి పౌలు గారు ఈ పత్రికను రాయటం అనేది జరిగింది. ఇక చాలు, మీరు పాస్ అయిపోయారు. ముందుకెళ్తాం. మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది మనం ప్రారంభించాలి. ఎవరితో చేయకూడదో నేను చెప్పాను. చెప్తారా ఒకసారి? ఎవరితో చేయకూడదు? అన్యులతో చేయకూడదు. రెండోది ఎవరితో చేయకూడదు? భక్తిహీనులతో చేయకూడదు. మూడోది ఎవరితో చేయకూడదు? మూర్ఖులతో చేయకూడదు. నాలుగోది ఎవరితో చేయకూడదు? కోపచిత్తులతో చేయకూడదు. ఐదోది ఎవరితో చేయకూడదు? దుర్జనులతో చేయకూడదు. ఆరోది ఎవరితో చేయకూడదు? తుంటలతో చేయకూడదు. ఏడోది ఆఖరిది ఎవరితో చేయకూడదు? స్త్రీలతో సహవాసం. స్త్రీ అంటే నేను చెప్పాను, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ప్రకారం
మహావేశ్యను లోకానికి పోల్చడం అనేది జరిగింది. లోకంతో చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు అర్థాలుగా తీసుకోవాలి. అంటే అక్షరార్థంగా స్త్రీతో చేయటం అనేది కరెక్ట్ కాదు, ఆత్మీయంగా లోక స్నేహము కూడా సరైంది కాదు. సరే, మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది మనం చూస్తే, మొదటిగా మనం చూసింది ఏంటంటే, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మనం 24వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో ఉన్న దేవునితో సహవాసము కలిగి ఉండాలి. చూడండి, మనము ఈ లోకంలో సహవాసం అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు మనకి చూడండి ఎవరితో సహవాసం కలిగి ఉండాలి అనేది మనం చూస్తే ఒక 5 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో మొట్టమొదట వ్యక్తిగతమైన సహవాసం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఉదయం చదివాం కదా, రెండు దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22. చూడండి 22 యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనాన్ని, 22, 21. ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం, పర్సనల్, వ్యక్తిగతం. చూడండి, సమాధానం ముందు ఎవరికి ఉండాలంటే మనకు ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి. చాలామందికి వ్యక్తిగతంగా లోన సమాధానం ఉండదు, కానీ సమాధానం గురించి మాట్లాడతారు. లోన నీకు ఇన్నర్గా నీలో ముందు సమాధానం ఉండాలి. ఎవరితో ఉండాలి సమాధానం అంటే దేవునితో ఉండాలి. ఎవరితో ఉండాలి చెప్పండి? వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ఎవరితో సమాధానం ఉండాలి మనకి? దేవునితో నీకు. అందుకనే ఒక వ్యక్తి సహవాసము అనే మాటకి నిర్వచనం ఒక గొప్ప దైవ సేవకుడు ఏమి రాశాడంటే, దేవునితో నిష్కల్మషమైన హృదయంతో దేవుని హత్తుకుని జీవించడమే నిజమైన సహవాసం అని రాశాడు. అంటే ఎలాంటి కల్మషం లేకుండా దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తూ ఆయన్ని హత్తుకుని జీవించడమే నిజమైన సహవాసం అని రాస్తున్నారు. సరే, ఇప్పుడు మనం చూస్తే ఇంకా మనం ఈ మాట కూడా చూస్తూ బాగుంటాం. మార్కు సువార్త 9 ఇక్కడ ఒక వచనం ఉంటుంది. మార్కు సువార్తలోన చూడండి, ఎవరితో సహవాసం కలిగి ఉండాలి అనే మాటకు వస్తే 50 రాసి ఎక్కడొస్తా చూస్తున్నామండి. కనపడిందా? ఎవరితో సహవాసం అంటే మార్కు సువార్తలో ఒక వచనం ఉంటుంది, మీకు జ్ఞాపకం చేస్తే ఒక నిమిషం. సమాధానం కదా, క్షమించండి, సమాధానం. మార్కు సువార్తలో ఎవరితో సమాధానము? ఒకటి, వ్యక్తిగతంగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మార్కు సువార్తలో వచ్చిన విజ్ఞాపనం చేస్తాం. మార్కు సువార్త 9:50 చదవండి ఒకసారి. చాలు, సమాధానం ఎవరితో? వ్యక్తిగతంగా దేవునితో. తర్వాత ఇంకా మనం చూస్తే ఒకరితో ఒకరు మనం సమాధానం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సహజంగా మనం ఎట్లా ఉంటామంటే పక్కన వాళ్ళతో మాట్లాడడం, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం, పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడడం, ఎవరితోనో మాట్లాడదాం, సమాధానం, ప్రేమ అంటాం. ఇది చాలా భయంకరమైన జీవితం. నీ తోటి వ్యక్తితో నువ్వు సమాధానం లేకపోతే అది సరైన సమాధానము అవునంటారు కదంటారు కాదు. అప్పుడు దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావనే మాట అబద్ధం. దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉంటే
నీకు ఇన్నర్గా పీస్ ఉంటుంది. నది వల్ల నీ సమాధానం ప్రవహించాలి. దేవునితో నీకు సమాధానం ఉంటుంది. ఏ మాత్రం కల్మషం దేవుని దృష్టిలో నువ్వు కనపడవు. తర్వాత ఎలా ఉంటుంది, ఇతరులతో కూడా సమాధానం ఉంటుంది. ఇతరులతో సమాధానం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేయాలి. 1 కొరింథీ 7లో చూడండి, సమాధానం కుటుంబముతో కూడా. అంటే ఇక్కడ చెప్పిన సందర్భాన్ని ఫ్యామిలీగా మనం తీసుకోవచ్చు. 1 కొరింథీ 7:11 ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకున్న వాళ్ళను లేదా తన భర్తతో సమాధాన. ఇది మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు. ఇది చాలా అవసరం. ఎవరితో సమాధానం ఉండాలంటే మనకి చూడు, సహజంగా మనం అమ్మ నాన్న మాట వినాం, బయట వాళ్ళ మాటలనే వింటాం. యవ్వన కాలంలో మనకి ఎలా ఉంటుందంటే మన వాళ్ళు భయంకరమైన శత్రువులు లెక్క కనపడతారు. అమ్మ చెప్పే మాట, నాన్న చెప్పే మాట అస్సలు మనకు నచ్చదు. పక్కింటి ఆంటీ చెప్పే మాట, పక్కింటి అంకుల్ చెప్పే మాట మనకి చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఒక దేవుని బిడ్డ ఇంట్లో సమాధానంగా ఉండటం అవసరం. నీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, తల్లిదండ్రులతో నువ్వు నిజమైన సమాధానాన్ని కలిగి జీవించాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. ఒకవేళ అలాంటి సమాధానం నీకు లేకపోతే నువ్వు చెప్పే భక్తి అబద్ధం ఉంటుంది బయట. నువ్వు నిజంగా దేవుడితో సహవాసం కలిగి ఉంటే నీలో ఏం కనపడుతుందంటే సమాధానం. అది వ్యక్తిగతంగా సమాధానం ఉండాలి, అది దేవునితో సమాధానం ఉండాలి, అది నీ పొరుగు వారితో సమాధానం ఉండాలి, అది నీ కుటుంబ సభ్యులతో. ఒకవేళ వివాహం అయి ఉంటే భర్తతో, భార్యతో ఎలా ఉండాలి చెప్పండి, సమాధానం. ఒకవేళ మనమే కొట్టుకుంటున్నాం అనుకోండి, పిల్లలకి ఏం చెప్తాం కదా. ఇప్పుడు మన ఇంట్లోనే సమాధానం లేదనుకోండి, ఇప్పుడు భర్తకు లోపడలేదు అనుకోండి, బయటికి వెళ్ళి లోపట్టు గురించి మాట్లాడగలమా? భార్య లోపడలేదు, భర్త లోపడలేదు, ఏం సమాధానం లేకుండా లోపలికి వెళ్ళి మనం ఏం చెప్పలేము. అందుకని కుటుంబ సమాధానం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన కుటుంబంలో ఇంతవరకు అలాంటి సందర్భాలు ఏమైనా అసమాధానంగా ఉంటే మనం వెంటనే సరి చేసుకోవాలి. అందుకే బాప్టిజం తీసుకునేటప్పుడు బాప్టిజం ఫామ్లో ఈ మాట ఉంటుంది, అందరితో సమాధాన పడ్డారా చేయొద్దండి అన్నప్పుడు. ఒకవేళ లేకపోతే పడతాకి సిద్ధపడుతున్నారా అంటే అవన్న తర్వాతే బాప్టిజం ఇవ్వడానికి ఇష్టపడతాం. సరే, ఇంకో మాట చెప్తా చూడండి, ఎవరితో సమాధానం. రోమిలకు రాసిన పత్రిక దయచేసి 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా అందరితో. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చి మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12:14 చదవండి. అమ్మో, ఎక్కడ గొడవ అయినట్టుంది చెప్పండి మళ్ళీ. అందరితో సమాధానం. ఇప్పుడు చూడండి, సాధ్యమైనంత వరకు, నీ చేతనైనంత వరకు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు గ్రంథకర్త అంటే, నీకెవరు శత్రువు ఉండకూడదు, నువ్వెవరు ద్వేషించే వ్యక్తిగా ఉండకూడదు. నీ శత్రువులు ఎవరు చెప్పనంటే లిస్ట్ ఉండకూడదు. మనకే లేరు అన్నానాలే. ఎందుకు అంటే నేనైతే అందరితో సమాధానంగా ఉంటున్నాను. సో మన వైపు నుంచి మనం ఏ మాత్రం కూడా, అందుకే చూడండి, బలి అర్పించేటప్పుడు, అర్పణ అర్పించేటప్పుడు ఒకవేళ నీ మీద నీ సహోదరునికి ఒకవేళ నేనంటే ఎవరికైనా పడదని నీకు అనిపిస్తే మత్తయి 5:23-24 వచ్చంలో ఆ అర్పణం అక్కడే వదిలిపెట్టి వెళ్ళి మొదట ఆయనతో సమాధానపడి రమ్మంటున్నాడు. అందుకనే సాధ్యమైనంత వరకు మనం అందరితో సమాధానం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అది నిజమైన దేవునితో ఉండే సహవాసాన్ని మనం చూపిస్తూ ఉంది. ఈరోజు నేను ఏమంటానంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే మన జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే సమాధానం. రెండవది ఈ మధ్యాహ్నం మనం చూద్దాం, దేవునితో సహవాసం కలిగి ఉంటే మన జీవితంలో పొందుకునే ఆశీర్వాదం ఏంటి. రండి, మొదటి యోహాను పత్రిక, ఫస్ట్ జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఈ సమయంలో
మరి 6వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపుకొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. చాలు. సో ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనం పొందుకునే రెండవ ధన్యత ఏంటంటే మనం వెలుగు సంబంధులుగా జీవిస్తాం. ఎలా జీవిస్తామండి? ఒకవేళ నువ్వు వెలుగు సంబంధులుగా జీవించట్లేదు అంటే, వెలుగు సంబంధిగా నువ్వు బ్రతకట్లేదు అంటే ఖచ్చితంగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నది అనే మాట అబద్ధం. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఎలా ఉంటామంటే వెలుగులో నడుస్తాం. ఆయన ఏ విధంగా వెలుగులో ఉన్నాడో. సో దేవుడు అనే మాటకి అర్థం ఏంటంటే లైట్ అని అర్థం. నిజంగా చెప్పాలండి, దేవుడు అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? వెలుగు. మన దేవుడు కలిగిన అన్ని వెలుగే. మీరు చూసారా బైబిల్ ఎప్పుడైనా గమనించారా? దేవునికి చెందిన ప్రతిదీ. ఉదాహరణకి ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమన్నా అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. యేసు ప్రభువే నిజమైన వెలుగు. చూడండి, అందుకే మనం చూస్తూ ఉంటాం దేవునికి సంబంధించిన ప్రతిదీ. మీరు ఏదైనా తీసుకోండి, ఉదాహరణకి ఇంకా మనం చూస్తుంటే దేవుని వాక్యము కూడా వెలుగే. రండి, దేవుని వాక్యం నుంచి పేతురు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 2 Peter chapter 1 verse 19 19 చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువచ్చుక మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చు దీపం. సో దేవుడు వెలుగు, దేవుని వాక్యము కూడా వెలుగే. ఎస్, దేవునికి సంబంధించిన ప్రతిదీ వెలుగే. ఆ విషయం మనం గుర్తించాలి. దేవుడు వెలుగైన వాడు. దేవుని వాక్యం కూడా ఏంటంటే నా పాదములకు నీ వాక్యం ఏమంటాడు? కీర్తనకారుడు 119:105 అది దీపం. 119వ కీర్తన చదవండి. కీర్తన 119:105 కీర్తన 105 వచ్చిన చదవండి. అమ్మా గట్టిగా చదవ, ఊపిరి అయినట్టు చదవ. నీ వాక్యము నా పాదములకు అంటే ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఎలాంటి వాక్యం చెప్పండి? చీకటిలో వెలుగించు దీపం అంటాడు పేతురు గారు. అంటే దేవుడు వెలుగు, దేవుని మాట వెలుగు, దేవుని వాక్యం వెలుగు, దేవుని సన్నిధి కూడా. రండి, యోహాను రాస్ సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6 మనం చదువుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము సమయంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 26 వచనం చూడండి. సంఖ్యాకాండం యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము. చూడండి, దేవుని సన్నిధి కూడా వెలుగే. ఆయన సన్నిధి, అందుకే చూడండి ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి. ఆయన సన్నిధిలో కూడా ఏముంది అంటే వెలుగుందా లేదా? ఆయన సన్నిధి కాంతి అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు వెలుగైన వాడు, దేవుని సన్నిధి వెలుగైంది, దేవుని వాక్యం వెలుగైంది. మీకు తెలుసా ఆయన వస్త్రాల గురించి బైబిల్ ఏమంటుంది అంటే 104వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం దయచేసి 104వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే చదువు. వస్త్రము వలె వెలుగును కప్పుకొని. చూడండి, ఆయన నిజానికి ఆయన ధరించిన ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మనం సందర్భం ఏదైనప్పటికీ మనం చూస్తున్నాం వస్త్రము వల్లే ఆయన వెలుగులు. కానీ యోహాను మత్తయి సువార్త 17లో ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ధరించిన వస్త్రాల గురించి మనం ఒక వచనాన్ని కూడా చూడవచ్చు. చూడండి దేవుని వాక్యం నుంచి యోహాను మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వల్లే. కాబట్టి ఆయన ధరించినది కూడా ఎలాగున్నాయంటే వెలుగు. అంటే టోటల్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే దేవుడు అంటేనే వెలుగు.
దేవుడు అంటే వెలుగు, దేవుని వాక్యం అంటే వెలుగు, దేవుని సన్నిధి అంటే వెలుగు, దేవుని వస్త్రాలు. ఆయన వారి వైపు చూడగా, కీర్తన 34 కీర్తన గ్రంథం దయచేసి 34, ఆయన చూపు కూడా వెలుగే. 5వ వచనం మనం చూడవచ్చు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన తట్టు ఎవరైతే చూస్తున్నారో వారు వెలిగించబడుతున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఆయన మన కోసం కడుతున్న పరలోక రాజ్యము కూడా వెలిగే. రండి దేవుని వాక్యం నుంచి ప్రకటన గ్రంథం 21 ఈ మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం చదవండి. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను. అందుకనే మన ప్రభు వెలుగు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే టోటల్గా దేవుడు అంటేనే ఒక వెలుగు. ఆయన మాట వెలుగు, తర్వాత ఆయన సన్నిధి వెలుగు, ఆయనే వెలుగు, ఆయన మన కోసం కట్టే రాజ్యం వెలుగు, ఆయన ధరించిన వస్త్రాలు వెలుగు. ఇక మీరు చూస్తే బైబిల్లో ఆయన ఎలాంటి వెలుగు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది కూడా చాలా మన టైం ఉందిలే. ఇది ఆయన ఎలాంటి వెలుగు అని మనం చూస్తే బైబిల్లో నేను ఒక 7 వచనం మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఎలాంటి వెలుగు అంటే ఆయన నిత్యమైన వెలుగు అని రాస్తారు ఆయన గురించి. ఈ మాట చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 60. యెహోవాయే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా. సో మన దేవుడు ఎలాంటి వెలుగు అని మనం చూస్తే ఎలాంటి వెలుగు అంటే ఆయన నిత్యమైన వెలుగు. ఇంకో మాట చూపించిన ఎలాంటి వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చూస్తాం. చూడండి, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిస్తున్నాను, మీరు చీకటి గతించుంది, సత్యమైన వెలుగు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాంటి వెలుగు అంటే ఆయన నిత్యమైన వెలుగు, సత్యమైన వెలుగు. గుర్తుంచుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతాను తర్వాత ఎవరు చెప్తారో చూస్తామాట. ఆయన నిత్యమైన వెలుగు, ఆయన సత్యమైన వెలుగు. ఇంకొక మాట చెప్పనా, నిజమైన వెలుగు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ప్రభు ఎవరో చూడండి, 9వ వచనం మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని. ఎవరు ఈ నిజమైన వెలుగు అంటే ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసు ప్రభు వారు నిత్యమైన వెలుగైన ఆయనే, సత్యమైన వెలుగైన ఆయనే, నిజమైన వెలుగైన ఆయనే, జీవపు వెలుగు అని కూడా ఆయన గురించి రాశాడు. రండి, యోహాను సువార్త 8. యోహాను సువార్త దయచేసి 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఎన్ని విషయాలు చూసాం మనం ఇప్పటికి? 4 చూసామా? మొట్టమొదటి ఎలాంటి వెలుగు అయినా నిత్యమైన వెలుగు. తర్వాత రెండోది ఎలాంటిది? సత్యమైన వెలుగు. మూడోది ఎలాంటి వెలుగు? నిజమైన వెలుగు. నాలుగోది ఎలాంటి వెలుగు? జీవపు వెలుగు. చూడండి, 5వది ప్రభు ఎలాంటి వెలుగు మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం. చూడండి, ఇక్కడ మనం చూస్తాం అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. ఇక్కడ పౌలు అపోస్తలులకి దర్శనం ఇచ్చిన సందర్భాన్ని ఆయన చెప్తున్నారు. 13వ వచనం మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన, ఏమన్నాడండి? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు అంట. ప్రకాశమానమైన వెలుగు ఎవరు అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే.
అందుకే మనము ఆ వెలుగు, మనం యేసుప్రభు వారి గురించి మాట్లాడితే ఆయన సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు అయిన దేవుడు. ఇంకా మనం చూస్తే ఆయన ఒక గొప్ప వెలుగుగా రాయబడ్డాడు. రండి మత్తయి సువార్త 4, ప్రభువు ఎలాంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 4:16 వచనాన్ని మధ్య భాగంలో మనం చూస్తే, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతలున్న సముద్ర తీరమందలి అన్ని జనులు నివసించు గలిలయలో చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును. చూడండి, ఇవన్నీ కూడా ఎవరి గురించి రాయబడిన మాటలు అంటే, ఎవరి గురించి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటలే. ఇంకొక వచనం చూస్తే మనం వాక్యంలోకి వెళ్దాం. ఇంకొక వచనం ఏంటి మనం చూస్తే కనుక, అది ఆశ్చర్యమైన వెలుగు. ఎవరు చెప్తారు? ఎక్కడ ఉంది చెప్తారా? ఓయమ్మ, బీటెక్ స్టూడెంట్ లేకున్నారా? ఏ వెలుగు తింటే ఆశ్చర్యమైన వెలుగు. రిఫరెన్స్ చెప్తారా ఎక్కడుందో? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమైన వెలుగు గురించి మనం అన్నిసార్లు చెప్తాం కదా, చాలా సందర్భాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫస్ట్ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, కాబట్టి యేసు ప్రభువారు ఆశ్చర్యకరమైన వెలుగు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఎలాంటి అనుభవంలో ఉంటామంటే సమాధానం పొంది ఉంటాం అనేది ఒకటి చూశాను. నిజంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే రెండవది ఎలాగ ఉంటామంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎక్కడ నడుస్తాం చెప్పండి? వెలుగులో. అందుకనే లోకాసువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో వెలుగు సంబంధులు అన్నారు మనల్ని. చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో లోకాసువార్త వెలుగు సంబంధుల కంటే అన్నాడు. చూడండి, వెలుగు సంబంధులు అని కింద ఏమి రాశారంటే వెలుగు కుమారులు. ఈరోజు నిజంగా ఒక వ్యక్తి వెలుగు కుమారులుగా, వెలుగు సంబంధులుగా వెలుగులో జీవిస్తూ ఉంటే అప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ యవనస్తుల మన ఈ ప్రత్యేకమైన కూడికలో నిజంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నామా లేదా అనేది మనం సెల్ఫ్గా మనం పరీక్షించుకుంటే, నిజంగా నేను దేవునితో సహవాసం కలిగి ఉంటే నేను ఎక్కడుంటా చెప్పండి? వెలుగులో నడుస్తాను. అప్పుడు నాకు ఆయనకి అన్యోన్య సహవాసము ఉంటుంది. ఒకవేళ మనం వెలుగులో లేకపోతే, వెలుగు సంబంధులుగా జీవించకపోతే మనము కూడా చీకట్లో ఉన్నట్లే దేవునితో సహవాసం కలిగి ఉన్నాము అనే మాట అబద్ధమైపోద్ది. సో వెలుగులో ఉంటే ఎలా ఉంటాం? నేను ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి వెలుగులో ఉంటే ఎలా ఉంటాడు? రండి, యోహాను రాసిన మొదటి పత్రిక ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయము, ఇప్పుడు మనం చదివిన భాగాన్ని చూద్దాం. 6వ వచనాన్ని. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. వెలుగుతో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై. సో మొట్టమొదటి ఒక వ్యక్తి వెలుగులో ఉన్నాడు అని ఎప్పుడు చెప్పగలడు అంటే, ఆ వ్యక్తిలో ఏ మాత్రం కూడా చీకటి ఉండకూడదు. ఏమన్నా చెప్పండి? అతడు ఎక్కడ నడవకూడదు? చీకటిలో నడవకూడదు. కానీ ఒకప్పుడు మన జీవితం ఏంటి తెలుసా? ఒకప్పుడు మనము చీకట్లో కూర్చున్న ప్రజలము అని రాయబడింది మన గురించి మత్తయి సువార్త. చూడండి, ఒకప్పుడు మనం ఎలా ఉంటున్న ప్రజలమో మీకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త దయచేసి 4వ అధ్యాయం. మనం చీకట్లో కూర్చున్నామంట. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎప్పుడే మనం చదివాము, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతలున్న సముద్ర తీరమును అన్ని జనులు నివసించే గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలం. ఒకప్పుడు మనం ఎవరో చెప్పండి? చీకటిలో కూర్చున్నాం.
ఇప్పుడు ఇంకొక మాట చదువుతా, చీకట్లో నడుచు ప్రజలు అన్నాడు ఒక చోట. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 9:2. చీకట్లో నడుచు జనులు ఏమన్నాడు ఇక్కడ? చాలు, చీకట్లో కూర్చున్నాం, చీకట్లో నడిచాం, చీకట్లో నిలిచాము. యోహాను సువార్త ఈ మాట కూడా చూడండి. యోహాను సువార్త, ఒకప్పుడు మన జీవితం ఇదే. యోహాను సువార్త, దయచేసి దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయమే, ఒక నిమిషం. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు. అంటే ఇక్కడ ఉండే జాబితా ఎవరు? చీకట్లో నడిచే వాళ్ళు చూసాం, చీకట్లో కూర్చున్న వారిని చూసాం, చీకట్లో నడిచేవారిని చూసాం, చీకట్లో నిలిచేవారు. వీళ్ళెవరు చెప్పండి? అందుకే చూడండి, అన్ని స్టెప్స్గా ఉంటాయి. కీర్తన 1:1 ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గన నిలువక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండగా. అంటే ఒకప్పుడు మనం ఈ 3 స్టేజ్లో ఉన్నాం. చీకటి మనకి చాలా విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయితే ఒకటి జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే పాపానికి పర్యాయ పదమే ఏంటంటే చీకటి. అంటే పాపాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనం చీకటిలో కూర్చున్నాం, చీకటిలో నడిచాం, చీకటిలో నిలిచాం. ఇంకా ముందుకెళ్ళి మాట్లాడితే కీర్తన 88లో, కీర్తన గ్రంథం 88లో 6వ వచనం మనం చూస్తే, అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలంలోను నీవు నన్ను పండబెట్టి. అంటే చీకట్లో పండబడిన జనులు కూడా. ఇంకా ముందుకెళ్తామా? కీర్తన 107వ కీర్తన గ్రంథం దయచేసి 107 11వ వచనం. బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారే చీకట్లోను మరణాంధకారంలోను నివాసం. అంటే ఇప్పుడు చీకట్లో నివసించాం. అంటే ఒకప్పుడు మన జీవితం ఏంటి అంటే, యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు, మందిరానికి రాక మునుపు, మరి నిజంగా దేవుని వైపు విశ్వాసం ఉంచక మునుపు, దేవునితో సహవాసం లేనప్పుడు పాపంలో కూర్చున్నాం, పాపంలో నిలిచాం, పాపంలో నడిచాం, పాపంలో పండుకున్నాం, పాపం దగ్గర నివసించాము. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత, దేవుని బిడ్డలం అయిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చీకట్లో నడవచ్చా? పాపంతో ఉండవచ్చా? పాపంలో నిలవచ్చా? పాపంలో నడవచ్చా? అందుకే నేను అంటాను, చూడండి, మనం నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే మనలో ఏముండదు అంటే, వెలుగులో ఉంటే చీకటి ఉండదు. సో వెలుగున్న అక్కడ చీకటి ఉంటుందా? ఇప్పుడు చూడండి, కొద్దిగా చీకటి అనిపించింది, నాన్న లైట్లు వేసాడు, ఏమైపోయింది? చీకటి ఏమైంది? పారిపోయిందా లేదా? అంటే వెలుగున్న అక్కడ ఏముండదు? చీకటి ఉండదు. నువ్వు వెలుగులో ఉంటే నీళ్ళు ఏమి ఉండకూడదు? చీకటి ఉండకూడదు. ఇంకా చీకటి ఉందంటే నీ అర్థం ఏంటి? నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పేది అబద్ధం. అందుకే మనం అబద్ధం ఆడకూడదు. నేను దేవునితో సహవాసం కలిగి ఉంటే వెలుగులోనే ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో నేను చీకట్లోనికి రాను. ఇది మొదటిది. సో వెలుగు సంబంధులు ఉండే మొదటి లక్ష్యం ఏంటంటే, అతనిలో చీకటి ఉండదు. రెండోది, వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని వాక్యం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 2వ అధ్యాయం. వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే చీకట్లో జీవించాడు. రెండవది, వెలుగులో జీవిస్తున్న వ్యక్తి ఎలా ఉంటాడు? యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుదాం. 9 నుంచి చదువుదాం. 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. చాలు. ఇప్పుడు వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఒకటి, చీకట్లో నడవడు, చీకట్లో నిలవడు, చీకట్లో కూర్చోడు, చీకట్లో పండుకోడు, చీకట్లో నివసించడు. ఇది ఒకటి క్లియర్.
రెండోది, వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే తన సహోదరుని ఏం చేస్తాడు చెప్పండి? ద్వేషిస్తాడు. ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా చెప్పండి? ఏమిస్తాడు? చీకట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటా కూడా కొంతమంది ద్వేషిస్తున్నారంటే అది అబద్ధమే కదా. నువ్వు నిజంగా వెలుగులో ఉంటే, అందుకే కింద ఏం రాస్తాడంటే 11వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది కనుక తను ఎక్కడ పోవచ్చున్నాడు అతనికి. ఇప్పుడు మనం రెండోది, మనం నిజంగా వెలుగులో ఉంటే మనం ఎలా ఉండాలంటే ప్రేమించాలి. మన సహోదరుని ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి. చూడండి, యేసయ్య మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు, అలాంటి ప్రేమతో మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఈరోజు నేను ఎవరి మీద అసూయ, పగ, ద్వేషం, కక్ష, ఈర్ష్య నీలో ఉందంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు కాదు, అదే గుర్తు. యేసయ్యకి ఎవరి మీదైనా కక్ష ఉందా, ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, పగ ఉందా? చూడండి, మనం ఎలా ఉంటామంటే నేను దేవుని బిడ్డని చెప్పుకుంటా కూడా దేవుడికి ఉండే లక్షణం ఒకటిగా ఉన్న మనలో ఉంటుంది. నిజంగా మనము దేవుని బిడ్డలమైతే ఇది రుజువు అండి. మనకి బైబిలే ప్రామాణికం, ఇంకేది కాదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు ఎవరినైనా అసూయపడవు. నీకు ఇంకా అసూయ ఉందంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, అదే నిజం, అది రుజువు అంతే. ఒకడు మంచిగా ఉన్నాడు అనుకోండి, వాడి మీద కుళ్ళుకుంటారు చాలామంది. ఒకడు బాగా చదువుతున్నాడు అనుకోండి, వాడి మీద కుళ్ళుకుంటారు. మంచి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, వాళ్ళ మీద అసూయ పడతాడు. నేను అనుకుంటాను అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వారి దేవుని బిడ్డలు అయితే కాదు. మనం అనుకుంటా తృప్తిగా నేను దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటావు, కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు అసూయ పడుతున్నావంటే, నీ సహోదరుని ద్వేషిస్తున్నావంటే, నువ్వు ప్రేమించట్లేదంటే, కనపడే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఎక్కడ మాట చూస్తాం మనం? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేయాల ఆడ అబద్ధికుడు అంట. అమ్మో, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. మరి పక్కనోడు వాడి పేరు ఎత్తొద్దు, పక్కనోళ్ళ సంగతి వాళ్ళ పేరే ఎత్తొద్దు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అరే నువ్వు అబద్ధికుడు అన్నాడు. దేవుడు ఏమంటాడండి? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని స్వరూపంలో ఉన్న ఎదుటి వ్యక్తులు కూడా నువ్వేం చేస్తావు చెప్పండి? ప్రేమిస్తావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఎవడి మీద నీకు కుళ్ళు, అసూయ, పగ, ద్వేషం అనేది ఉండదు. అలా ఉంది అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నా అనే మాట అబద్ధం అన్నారు. సో వెలుగులో ఉన్న వ్యక్తి సహోదరుని ద్వేషించడు, వెలుగులో ఉన్న వ్యక్తి చీకటిలో జీవించడు. వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? రండి, దేవుని వాక్యం కీర్తన 56వ కీర్తన చూడండి. ఇది మనం నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పడానికి రుజువు. కీర్తన 56:12 వచనం. దేవా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం దయచేసి 9వ వచనం కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 11:9. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నది కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. చాలు. సో వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మన సబ్జెక్ట్. వెలుగులో ఉన్న వ్యక్తి చీకట్లో నడవడు, ఇది ఒకటి. వెలుగులో ఉన్న వ్యక్తి తన సహోదరుని ద్వేషించడు, ఇది రెండోది. వెలుగులో ఉన్న వ్యక్తి ఎలాగా ఉంటాడంటే తొట్రుపడడు, జారి పడడు. ఇప్పుడు చూడండి, మనము చీకట్లో నడిచామనుకుంటే ఆటోమేటిక్గా మన కాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకు ఎదురు దెబ్బలు తగిలితే అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే చీకట్లో నడుస్తున్నాం కాబట్టి అని. ఇప్పుడు ఎన్ని లైట్లు వేసిన తర్వాత కూడా కెమెరాలు మనుషులు తన్నుకుంటే వెళ్తుంటే ఏమంటారు? నిజంగా తొట్టు పడుతున్నావు, జారి పడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? చెప్పరండి మీరు. రక్షించబడిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జారిపోతున్నావంటే, మళ్ళీ పడిపోతున్నావంటే, మళ్ళీ తొట్టు పడుతున్నావంటే, నీ కాలు మళ్ళీ బురదలోకి జారుతుందంటే
నీ తలంపులు జారిపోతున్నాయి, నీ మాటలు జారిపోతున్నాయి, నీ క్రియలు జారిపోతున్నాయి, నీ ప్రవర్తన జారిపోతుంది. నువ్వు మళ్ళా నీ ఆత్మీయమైన స్థితిలోంచి కిందకి పడిపోతున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావని అర్థం? వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? అందుకే చూడండి, మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. యవ్వన కాలం చాలా 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 దేవునికి యోగ్యకరమైన, మనం దేవుని కోసం ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి. నేను 24 సంవత్సరాల క్రితం నుంచి సువార్త సేవ చేస్తున్నాను. ఈయనకి అంతంత వయసు అనుకుంటున్నారు. నిన్న పరిచర్య మొదలుపెట్టి 24 సంవత్సరాలు అయింది. అంటే ఏ వయసులో నేను దేవుని నమ్ముంటాను, ఏ వయసులో నా జీవితాన్ని దేవుడికి సమర్పించుంటాను. చూడ, మొత్తం అంతా అయిపోయిన తర్వాత, యవ్వన కాలం అయిపోయిన తర్వాత, శక్తి అయిపోయిన తర్వాత, మన జ్ఞానం అయిపోయిన తర్వాత, కళ్ళు కనపడక పళ్ళు ఊడిపోయి ఇక బలవంతా అయిపోయి కర్ర పట్టుకున్న తర్వాత అప్పుడు దేవుడి కోసం ఏమైనా చేస్తారా? దేవుడి కోసం ఏమైనా చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యాలి. అందుకే నేను అంటాను, చూడండి, చాలామంది యవ్వన కాలాన్ని వ్యర్థం చేస్తారండి. యవ్వన కాలం వ్యర్థం చేయకూడదు. యవ్వన కాలమే దేవుని కోసం నువ్వు వాడాలి. మీరు బైబిల్లో చూస్తే ప్రతి సక్సెస్ అయిన ఒక నాయకుడు, ఏ నాయకుడు మీరు తీసుకున్న బైబిల్లో ఓన్లీ టీనేజ్. దావీదు రాజు అయ్యాడు. ఏ వయసులో అయ్యాడు? దావీదు రాజు? మీరు చెప్పాలని నాకు తెలుసు, కానీ ఏదో అడుగుతా. 30 సంవత్సరాల వయసులో ప్రభు సేవ ప్రారంభించాడు. ఏ వయసులో? 30 సంవత్సరాల వయసు. యోసేపు ప్రధాని అయ్యాడు. ఏ వయసులో? అంత అంటే యవ్వన కాలంలోనే వాళ్ళు ఏమైనా సాధించింది. ఇప్పుడు చూడండి, మీరు ఏమైనా దేవుని కోసం సాధించాలంటే, ఏమైనా దేవుని కోసం ప్రయాసపడాలంటే, ఏమైనా దేవుని కోసం సమర్పించుకోవాలంటే, ఏమైనా దేవుని కోసం పరిగెత్తాలంటే ఇప్పుడే. పరిగెడతామంటే రన్ ఫర్ క్రైస్ట్ అని అట్లాంటిది కాదు. అది పరిగెడితే కొవ్వులు కలుగుతుంది తప్ప దేవుడికి ఉపయోగపడదు. రోడ్లో తిరిగితే అదేం ఉపయోగం? అంటే నేనేమంటా అంటే, ఖచ్చితంగా వెలుగు సంబంధిగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? చీకట్లో జీవించో, సహోదరుని ద్వేషించో, మూడోది ఏం చెప్పండి, తొట్టిపడకుండా జీవిస్తావు. అందుకనే వెలుగు సంబంధాలకు మనం బ్రతకాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. వెలుగులో ఉంటే ఈ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక దయచేసి 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. మెల్లగా చదువు. కనుక ప్రభువుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు. వెలుగులో ఉంటే మనం ఎలా జీవిస్తామంటే, 4వది ఇక్కడ ఏం రాశాడంటే, నీతితో, సత్యముతో, అంత మాత్రమే కాదు, దేవునికి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షిస్తూ మనం జీవిస్తామంట. ఈరోజు చూడండి, నువ్వు నిజంగా వెలుగు సంబంధి అయితే ఎవరికి ఇష్టలుగా జీవించాలి చెప్పండి? ఎవరికి ఇష్టలుగా జీవిస్తాము? దేవునికి. ఇప్పుడే మనం పాడుపడ్డాం, నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో. అది దేవునికి ప్రీతికరమైందంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచ్చినా చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి ప్రీతికరమైనది. కాబట్టి యవ్వన కాలంలోనే మనం దేవుని కోసం నిజంగా వెలుగు సంబంధం అయితే దేవునికి ప్రీతికరమైంది ఏంటో అని నువ్వు పరీక్షిస్తామంట. ఇప్పుడు చూడండి, సహజంగా మనం ఏం చేస్తామంటే, మనకు బాగా ఇష్టమైన వ్యక్తులకి ఏది ఇష్టమో మనకు అనుకుంటాం. వాళ్ళకి ఏమి చాక్లెట్ ఇష్టం? సిల్క్ అంటే వాడికి ఇష్టం. క్యాడ్బరీ అంటే క్యాడ్బరీ కాదు, వాళ్ళకి ఏమి ఇష్టం? ఒక 5 స్టార్ ఇష్టం. వీళ్ళకి ఏమి ఇష్టం చెప్పండి? నేను తినేటప్పటికి ఆ చాక్లెట్లు రాలేదు, పేర్లు కూడా గుర్తుండవు మనకి. మేము తిన్న చాక్లెట్ అంటే ఆశా చాక్లెట్. అవి ఇప్పుడు లేవులే, అసలు తెలియదు అనుకుంటా మీకు. పావలకి
పావలకి 2-3 ఇచ్చేవాళ్ళు. పావల అంటే ఇప్పుడు లేదు. పావల అంటే 6 రోజుల చాక్లెట్లు అవన్నీ పోయినాయి. ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమిస్తుంటే ఆ వ్యక్తికి ఏది ఇష్టమో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం వెలుగు సంబంధం అయితే దేవునికి ప్రీతికరమైంది మనం పరీక్షించి దాని ప్రకారం జీవిస్తామంట. ఇప్పుడు చూడండి, దేవునికి ప్రీతికరమైంది ఏంటంటే సేవ. అందుకే చూడండి, దేవుణ్ణి సేవించటానికి మనం ఎప్పుడు కూడా ముందుకు రావాలి. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది తమ సొంత పనుల మీద ఇప్పుడు చూడండి, ఎవరైనా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని ఏం చేస్తామంటే మా అబ్బాయిని డాక్టర్ చేస్తూ ఉంటారు. మరి మీ అబ్బాయిని ఏం చేస్తూ ఉంటే మా అబ్బాయిని పోలీస్ చేస్తూ ఉంటారు. మరి మీ అబ్బాయిని ఏం చేస్తూ ఉంటే మా అబ్బాయి ఇంజనీర్. మరి ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేస్తే దేవుడి పని ఎవరు చేయాలా కదా? ఎంతోమంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. వారి విషయంలో మనకేముండాలంటే నిజమైన పట్టింపు ఉండాలి, బాధ్యత, భారం ఉండాలి. అయ్యో, నశించిపోతున్న ప్రజలు ఈ లోకంలో ఎంతకాలం బతికినా ఒకరోజు చనిపోతాం, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. కానీ దేవుని కొరకు సేవ చేయటం అనేది గొప్ప ధన్యత, దేవునికి ప్రీతికరమైన పరిచర్య. ఇది కూడా ఇంపార్టెంట్. నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించాలనుకుంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటుంటే దేవుడు ఖచ్చితంగా దేవుడిని వాడుకుంటాడు. నేను చెప్పే కదా, 24 సంవత్సరాల కదా మేము ఒక సువార్త టీం నడిపేవాళ్ళం. ఈ కృష్ణా జిల్లా ఏరియాలో దరిదాపుగా కొన్ని గ్రామాలు మేము నడిపేసాం. అసలు ఒక్క ఊరు కూడా వదలకుండా కైకులూరు, మండవల్లి, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో మేము విజిట్ చేసాం. అప్పట్లోనే 24 సంవత్సరాలు అంటే మీరు ఆలోచించాడు. అప్పటికి కొంతమంది పుట్టు కూడా ఉండరు నాకు తెలిసి. అంటే దేవునికి నువ్వేదైనా చెయ్యాలని ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి నువ్వు ఏదైనా చెయ్యాలని ఆశ ఉంటే ఆయన తలాంతులు ఇస్తాడు ఖచ్చితంగా. నీలో నిజమైన ఆశ ఉంటే, అయ్యో నేను కూడా ఆ బ్రదర్గా కీబోర్డ్ వేయాలి, దేవుని కోసం మంచిగా పాడాలి, మంచిగా వాక్యం ధ్యానం చేయాలి, మంచిగా పరిచయం చేయాలి, ఇది ఇన్నర్గా నీలో ఉండేది దేవుడు చూస్తాడు. సరైన మంచి మనస్సు నువ్వు కనుక దేవుని ఏది అడిగినా ఆయన మహిమ కొరకు అది ఇస్తాడు. ఇంకొక మాట చూస్తాం, వెలుగులో ఉంటే. ఈ మాట చూస్తే ప్రార్థనకు వెళ్తాం. రండి, దేవుని వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక ఇందాక చూసామే. ఏ మాట చూస్తాం? పేతురు రాసిన మొదటి పత్రిక, ఇది కూడా దరిదాపుగా 2:9 చదివేస్తాం. 2:9, వెలుగులో ఉంటే ఏం చేస్తాం? అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశలను ప్రచురం చేయి నిమిత్తము. చాలు. ఇప్పుడు చూడు, దేవుడు ఎందుకు చీకట్లో ఉంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు? ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయాలను నువ్వేం చేయాలి చెప్పండి, అందుకు పిలిచాడంట. ఇప్పుడు నువ్వు వెలుగులో ఉంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా నీ దేవుడు ఎవరో, ఎలాంటి వాడో, ఎలాంటి గుణగణాలు కలిగిన వాడో, ఎలాంటి ప్రేమ కలిగిన వాడో, ఎలాంటి క్షమాపణ కలిగిన వాడో, ఎలాంటి మంచితనం కలిగిన వాడో, ఎలా చెడిపోయిన వ్యక్తిని ఎలాగ స్వీకరించేవాడో, ఇవన్నీ నీకు తెలియాలి. ఇప్పుడు సహజంగా మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వారి గురించి మనం ఏం చెప్పాలన్నా చెప్తాం. ఇప్పుడు చూడండి, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని గుణగణాలు ఏంటో నీకు అర్థమైపోవాలి. అందుకే వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే 5 విషయాలు మనం చూస్తాం. వెలుగులో ఉన్న వ్యక్తి చీకట్లో ఉండడు, వెలుగులో ఉన్న వ్యక్తి సహోదరుని ద్వేషించడు, వెలుగులో ఉన్న వ్యక్తి తొట్టిపడి జీవించడు, వెలుగులో ఉన్న వ్యక్తి దేవునికి ప్రీతికరమైంది ఆశిస్తాడు, వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మనం చూస్తున్నాం చివరిగా దేవుని గుణాతిశయాలను ప్రచురం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రకటన ప్రచురం చేయటం ఇది అవర్ డ్యూటీ, మన బాధ్యత. ఇప్పుడు ఈరోజు చూడండి, క్రైస్తవ్యములో యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రకటన చేయాలంటే మనం తప్ప ఎవరు ఉన్నారు? అంతేనే కదా. ఆ దేవుడు ఎవరో పక్కనలో తెలియాలంటే ఇప్పుడు చూడండి, వారందరికీ తెలియదు. రేపు పొద్దున్న వారందరూ ఒకవేళ నేను అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరలోకం వెళ్ళినప్పుడు అర్థమవుతారు, నువ్వు నాకు చెప్పకపోతే నేను నశించిపోయేవాడు అంటాడు. మనం ఏంటంటే సిగ్గుపడతాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానికి సిగ్గుపడతాం, కాలేజీలో చెప్పాలంటే సిగ్గుపడతాం, తోటి వ్యక్తికి చెప్పాలంటే సిగ్గుపడతాం. నేను అంటాను, మన దేవుని పని మనము చేయకుండా లోకంలో ఇంకెవరు చేస్తారు? ఒక హిందువు చేస్తూ ప్రకటిస్తాడా?
ఒక ముస్లిం సోదరుడు వచ్చి యేసుప్రభుని ప్రకటిస్తారా? వారికి తెలియక వారు త్రోవతో వెళ్ళిపోతున్నారు. మనం తెలిసిన వారు ఏం చేయాలా? తప్పిపోతున్న త్రోవలో వెళ్ళిపోతున్న వారందరినీ సరే. అందుకే నీతిమంతుడు బాధ్యత ఒకటి ఉంది. సామెతలు 12వ అధ్యాయం, సామెతల గ్రంథం. ఒక నీతిమంతుడు ఏం చెయ్యాలి అంటే, సామెతల గ్రంథం దయచేసి 12వ అధ్యాయం. ఏ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 12:26. నీతిమంతుడు తన పొరుగు వారికి దారు చూపును. చాలు. ఏం చేయాలి నీతిమంతుడు? నువ్వు నిజంగా యేసుని నమ్ముకున్నావు, అప్పుడు నువ్వు నీతిమంతుడు అయ్యావు. ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి? నీ పొరుగు వారికి ఏం చేయాలా? దారి చూపాలి. ఇప్పుడు ఎవరో నీకు తెలియకుండా ఒక ముళ్ళ దారులు వెళ్ళిపోతున్నారు అనుకోండి, నీకు తెలుసు, ఏం చేస్తావు? హలో బ్రదర్, ఈ దారి వెళ్ళదు, ముళ్ళు తుప్పలు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, ఆ దారిలోంచి వెళ్ళిపోతున్నారు, నువ్వేం చేస్తావు? హలో బ్రదర్, ఈ దారిలో వెళ్ళదు, గుంటలు ఉన్నాయి, ఆ దారి ఎండ్ అయిపోయింది, క్లోజ్ చేసేసారు, నీకు తెలుసు, ఏం చేస్తావు? బ్రదర్, ఈ దారిలో వెళ్ళదు, ఈ దారిలోకి వెళ్తే క్లోజ్ అయిపోయింది, ఈ దారిలో పాములు ఉన్నాయి, ఈ దారిలో అయ్యి ఉన్నాయి, ఆ దారిలో దెయ్యాలు తిరుగుతాయి అనుకో, ఏం చేస్తాం? బ్రదర్ రాత్రి కూడా దెయ్యాలు తిరుగు అంటే నేనంటాను, ఏదో విధంగా నువ్వు నీ తోటి వ్యక్తికి ఏం చేస్తావంటే దారి చూపుతావు. మరి అలాంటిది యేసు ప్రభు నిజమైన దేవుడైన సత్యం నీకు తెలుసు, యేసు ప్రభు నమ్ముకోకపోతే అందరు నరకానికి వెళ్తారన్న సత్యము నీకు తెలుసు, వారు తెలియకుండా వెళ్ళిపోతారు. మరి వారి విషయంలో బాధ్యత ఉండద్దా? భారం ఉండద్దా? నీ టీచర్స్ వెళ్ళిపోతున్నారు, వారి విషయంలో బాధ్యత ఉండాలి కదా. నీ స్నేహితులు వెళ్ళిపోతున్నారు, వారి విషయంలో బాధ్యత ఉండాలి కదా. నీ గ్రామస్తులు వెళ్ళిపోతున్నారు, వారి విషయంలో బాధ్యత ఉండాలి కదా. నీ రక్త సంబంధులు వెళ్ళిపోతారు, వారి విషయంలో బాధ్యత ఉండాలి కదా. నీ ఇంటి పక్క వారు వెళ్ళిపోతారు, వారి విషయంలో బాధ్యత ఉండాలి కదా. అసలు ఏ బాధ్యత లేకుండా ఎలా బ్రతుకుతాం మనం? కాబట్టి నిజంగా నీకు గనక యేసయ్య వెలుగులోనికి చీకటిలోంచి వచ్చిన వ్యక్తి అయితే ఆయన ఏంటో అనేది చెప్పకుండా ఉండలేవు. నువ్వు బ్రతికి ఉన్నావంటేనే ఇది రుజువు. భక్సింగ్ గారిని ఆయన యేసు నమ్ముకున్న తర్వాత మద్రాసుకి అంటే తిరిగి ఇంటికి రావడం జరిగింది. మద్రాసు వాటర్ దగ్గరికి వాళ్ళ భార్య కూడా రాలా, భక్సింగ్ గారి భార్య కానీ భక్సింగ్ గారి పిల్ల కుమారుడు కానీ చూతకు రాలా. ఎందుకు యేసు నమ్ముకున్నాడని ఒకే కారణంతో కొన్ని సంవత్సరాల తర్వాత భక్సింగ్ గారు మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి వస్తుంటే కూడా ముంబై పట్టణానికి రాలా. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అప్పుడు భక్సింగ్ గారిని ఒక మాట అడిగారు, రిక్వెస్ట్గా అడిగారు, అరే నువ్వు నమ్ముకున్నావు, దేవుడు నమ్ముకున్నావు, సంతోషమే, మంచిది, నువ్వు చేసే పని మంచిదే, తప్పేం చేయట్లేదు. అయితే ఒక్కటి మేము చెప్పేది ఏంటంటే, నువ్వు నమ్ముకుంటే మనసులోనే పెట్టుకో, ఎవరితో యేసుప్రభు గురించి మాట్లాడద్దు, నేను యేసు నమ్ముకున్నాను ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? నేను నా ఊపిరి పీల్చుకోకుండా ఎంతకాలం బ్రతక? యేసయ్య నా ఊపిరి, ఆయన గురించి చెప్పకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన గురించి చాటించకుండా నా వల్ల కాదు. మా మాట ఎలావా వెళ్ళిపోయాడంతే. యేసయ్య కోసం తల్లిదండ్రుల్ని, కనీసం భార్యను కూడా చూడలేదు ఆయన. కడుపును పుట్టిన బిడ్డను కూడా చూడలేదు, తల్లిదండ్రులను చూడలేదు, ఆస్తులు చూడలేదు. ఈరోజు మనము నిజంగా రక్షించబడిన వ్యక్తి అయితే దేవుడి గురించి చెప్పకుండా ఉంటామా? చెప్పట్లేదు అంటే అర్థం ఏంటంటే అసలు మనం నిజంగా వెలుగులో ఉన్న వ్యక్తులము కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ రాత్రి, ఈ సాయంకాలం దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విషయాలు మన దగ్గరికి తీసుకొచ్చారు. అయితే మీకు జ్ఞాపకం ఉండడానికి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను లాస్ట్లో. ఆయన వెలుగులో ఉన్నట్టు నువ్వు వెలుగులో ఉంటే ఎలా ఉంటావంటే, చీకట్లో నడవు, నీలో పాపం కనపడదు. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ప్రభు నిన్ను పిలిచాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నీ కోసం కూడా చనిపోయాడు కదా. ఇప్పుడు ఆయన వెలుగు, నువ్వు వెలుగులో నడవకుండా ఇంకా చీకట్లో ఉన్నావా? అందరి దృష్టిలో బాగానే ఉన్నా నీ హృదయాంతరంగం చీకటే. నీ ఆలోచన చీకటి, నీ మాట చీకటి, నీ ప్రవర్తన చీకటి, నీ నడక చీకటి. నువ్వు చీకట్లో కూర్చున్నావు, చీకట్లో నడుస్తున్నావు, చీకట్లో నిలిచావు, చీకట్లోనే అవులో ఎంతకాలం. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతో సహవాసంలోకి రావా? ఎంతకాలం ఎలా ఉంటావు? ఎంతకాలం చీకట్లోనే జీవిస్తావు? ఎంతకాలం చీకట్లోనే బ్రతుకుతావు?
ఆయన వెలుగులో ఉన్నట్టు నువ్వు వెలుగులో ఉంటే సహోదరుని ప్రేమిస్తావు, ద్వేషించవు. మరి నువ్వు ద్వేషిస్తున్నావేంటి? అసూయ ఏంటి? పగ ఏంటి? ఈ వయసులో నీకు ద్వేషం, కక్ష, నిజంగా నువ్వు దేవుని బిడ్డవేనా, సైతాను బిడ్డవా? ఈ అసూయ, పగ, ద్వేషం నిన్ను చంపేస్తుంది. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీలో తొట్టుపడే అనుభవం ఉండదు. తొట్టుపడవు. నువ్వు రక్షించబడ్డావు కానీ పద్ధతి జారిపోతున్నావే. ఒక వారం బాగుంటే ఒక వారం బాగుండలేదు. నీకు తెలుసు, నీ ఆత్మను అడుగు, అది చెప్పుద్ది. ఎన్నిసార్లు దేవునికి విరోధంగా జీవించి ఆయన గాయాలు రేపాడు. ప్రభా నాతో మాట్లాడుతుంది. నీ హృదయము ఈ పశ్చాత్తాపమైన మనసుతో ఉంటే ధన్యుడివే. ప్రభా నీకు ప్రీతికరమైంది నేను ఆలోచించలేకపోయా, నీ గుణగణాలు నేను ప్రకటించలేకపోయా. ఈ రాత్రి నేను మళ్ళా నీ సహవాసానికి రావడానికి ఇష్టపడుతున్నాను, మళ్ళా నీ సహవాసంలో చేర్చబడటానికి ఇష్టపడుతున్నాను. నన్ను క్షమించున్నా. సో ఈ పశ్చాత్తాప ప్రార్థన ఏదైతే నువ్వెంతో ధన్యుడివి. మీ కొరకే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాము. వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దయదాల్సిన భాగాలు బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. తండ్రి మేము ఇల్లులో నడుస్తున్నాం చెప్పుకుంటున్నాం, కానీ మా సహోదరులను ద్వేషిస్తున్నాం ప్రభావ. మా హృదయంలో కపటం ఇల్లు ఉంచుకుంటున్నాం ప్రభావ. క్షమించండి ప్రభావ. మా స్నేహితులతో, మా బంధువులతో కూడా ప్రభావ తండ్రి నీ గురించి, వాళ్ళ గురించి ఎంతో మేము మాట్లాడతాం, కానీ ఎన్నో కబుర్లు చెప్తాం, కానీ నీ గురించి యేసు రక్షిస్తాడు, యేసే నమ్ముకోండి అనే మాట మేము చెప్పలేకపోతున్నాం ప్రభావ. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటువంటి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఈ విషయాలను తప్పిపోయిన వారే ఉన్నాం ప్రభావ. మమ్మల్ని క్షమించండి నాయన ప్రభావ. దయచేసి మా బంధుమిత్రులు అందరూ నశించి నరకానికి పోతుంటే ప్రభావ మేము చూస్తూ ఉంటున్నాం ప్రభావ. తండ్రి ఎవరు చెప్పారు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నడిచే ప్రభుత్వాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ప్రభావ, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభావ మేము దాన్ని సద్వినియోగపరచలేకపోయాం ప్రభావ. క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ ఉన్న ద్వేషాన్ని, కుళ్ళు, కపటాన్ని తీసివేసి అందరితో సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి అవకాశాన్ని నీ సేవ కొరకు, నీ పని కొరకు, మందిరం పని కొరకు, సువార్త పని కొరకు ప్రభావ కరపత్రమైన ఇతరులకు పంచే వారికి మనం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకు మేము చెప్పకపోతే వాళ్ళకి లెక్క మేము అప్పగించవలసిన వారిని వాక్యం సెలవిస్తుంది ప్రభావ. అది మాకు తెలియదంటే అది ఊరుకునేది కాదని నువ్వు సెలవించావు ప్రభావ. అది ఇతరులకు మీరు చెప్పేవారిగా మాలో మాట్లాడించండి ప్రభావ. అది నీ ప్రేమ, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాతో మాట్లాడే విధానం బట్టి నీకు ఉన్నాను. ఎవరి కాల జీవితంలో ఏదైనా చేయాలంటే ఇప్పుడే ఉన్నది ఒకే ఒక జీవితము, ఇది ఇకపోతే ఇక రాదు. ఆ జీవితం నీ కొరకు, నీ పని కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు మా జీవితాలను అంకితం చేసుకుని నీ కొరకు ప్రత్యేక కృపను దయచేయండి. మీరే కనుక మహిమ ప్రభావాలు పొందుకోండి. యేసు నామములో అడిగి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేయడం వరకును సకల పరిశుద్ధులను సదాకాలము తోడై